హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు మీరు కన్ఫ్యూజన్లో ఉండొచ్చు, ఈయన రెండు ప్రొజెక్టర్లు పట్టుకొని ఎందుకు కూర్చొని ఉన్నాడని చెప్పేసి. యాక్చువల్గా నేను స్టోరీ ఏంటో చెప్తాను. రెండు ప్రొజెక్టర్స్ ఎందుకు పట్టుకొని మీకు చూపిస్తున్నానంటే, చాలామంది కమెంట్స్లో నాకు రాస్తూ ఉంటారు, మీకు వచ్చిన ఐటమ్ మీ అబ్బాయి ఇంగ్లీష్లో చేస్తూ ఉంటాడు, మీ అబ్బాయికి వచ్చిన ఐటమే మీరు రిపీటెడ్ తెలుగులో వీడియో చేస్తూ ఉంటారు, ఒకటే ఐటమ్ మీరు అటు ఇటు చేస్తూ ఉంటారు అని అంటారు. అందుకే నేను ఏంటంటే ఈ వీడియోలో చూపిస్తున్నాను. మాకు యాక్చువల్గా ఒకటి కాదు, అన్ని ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ 99% ప్రోడక్ట్స్ అన్నీ 2 యూనిట్స్ వస్తాయి. మా అబ్బాయి ఛానల్ ఇంగ్లీష్లో ఉంది, ఆయనకి నాకి సంబంధం లేదు. ఆయనకి డైరెక్ట్ కంపెనీ కాంటాక్ట్ చేసి ఆయనకి వేసే రివ్యూ యూనిట్ ఆయనకి వేస్తుంది, నాకు వేసే రివ్యూ యూనిట్ నాకు వేస్తారు. ఇంకా ఒక్కోసారి అయితే మూడు వస్తాయి, ఎందుకంటే మా అమ్మాయిది కూడా హిందీలో ఛానల్ ఉంది కదా, కొన్ని ఐటమ్స్ 3 యూనిట్స్ కూడా వస్తాయి. అయితే చాలామందికి ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది, ఒకటే ఐటమ్కి వీళ్ళు అటు ఇటు వీడియోస్ చేస్తారేమో అని చెప్పేసి. అట్లా కాదు, కంపల్సరీ నాకు పంపించింది నేను చేయాల్సిందే తెలుగులో, మా అబ్బాయికి ఇంగ్లీష్లో కావాలని వాళ్ళు అడిగింది ఆయన ఇంగ్లీష్ ఛానల్లో ఆయన పెట్టాల్సిందే. ఇంకోటి ఇక్కడ జోక్ ఏంటంటే, రెండు కూడా డిఫరెంట్ సోర్సెస్ నుంచి వచ్చినాయి. మా అబ్బాయికి ఏమో మన ఇండియన్ ఇక్కడ లోకల్ నుంచి వచ్చింది, నాకేమో బెంగళూరు వాళ్ళు పంపించారు. బెంగళూరులో చాలా అంటే తక్కువ కాస్ట్ ఉంది. నేను అందుకే మీకు రెండు చూపిద్దామని చెప్పేసి. లేకపోతే చాలామంది అంటే మరి ఎందుకు రాస్తారో, వాళ్ళకి వీడియో కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి, అంతేగాని మాకు ఒక దగ్గర నుంచి వస్తే ఏంటి, రెండు సోర్సెస్ నుంచి వస్తే ఏంటి, అదంతా అనవసరం. కానీ నేను ఊరికే చూపిస్తున్నాను, ఎందుకంటే ఆ డౌట్ కూడా కొంతమందికి క్లియర్ అవుట్ అయిపోతుంది, వీళ్ళకి అన్ని ఛానల్స్కి సపరేట్ రివ్యూ యూనిట్స్ వస్తాయని చెప్పేసి. అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, ఎందుకంటే ఇది వాన్బో అనేది షామీది సబ్ బ్రాంచ్ కదా, యాక్చువల్ షామీ అని చెప్పొచ్చు. అయితే షామీది ఈ ప్రొజెక్టర్ 4K సపోర్ట్ ఉంది, ఇంకా నేటివ్ రెజల్యూషన్ దీనిది వచ్చేసి 1080x1920, అంటే మీరు ఫుల్ హెచ్డీలో మొత్తం ఫుల్ ఇంట్లో హై క్వాలిటీలో సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయొచ్చు, అప్ టు 100 ఇంచెస్ వరకు మీకు. అయితే నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బెల్ట్ ఇన్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇది ఏంటంటే, నేను మా అబ్బాయికి ఫస్ట్ వచ్చింది, లాస్ట్ వీకే వచ్చింది. ఆ రోజే నేను అన్బాక్సింగ్ చేసినప్పుడే మొత్తం చూసుకున్నాను, అప్పటి నుంచి యూస్ చేస్తున్నాను. నాకు కొంచెం లేట్ వచ్చింది, నాకు నిన్న అందింది బెంగళూరు నుంచి, లేకపోతే లాస్ట్ వీకే నేను పెట్టేసేవాడిని వీడియో. నాకు ఎట్లా బెంగళూరు వాళ్ళు మళ్ళీ పంపుతున్నారని చెప్పేసి మెసేజ్ చేశారు, కాబట్టి నేను ఆగి నిన్న రాగానే ఇంకా ఇమీడియట్లీ అన్బాక్స్ చేసేసాను. మీకు అన్బాక్సింగ్ వీడియో దీని తర్వాత చూపిస్తాను. ఇంకా ఇది కంప్లీట్ ఎట్లా ఉంది, దీని మెనూ, యూఐ అదంతా, ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ సర్టిఫైడ్, ఆండ్రాయిడ్ 9 తోటి వచ్చిన ప్రొజెక్టర్, అంటే మీకు కంప్లీట్ ఫుల్లీ ఆండ్రాయిడ్ టీవీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకా యూఐ అది కూడా చాలా స్మూత్ ఉంటుంది. నేను మీకు మొత్తం కంప్లీట్ డెమో కూడా ఇస్తాను, ఎందుకంటే లాస్ట్ వీక్ అంతా మేము ఇంకో ప్రొజెక్టర్ యూస్ చేసాం కదా, పిక్చర్ క్లారిటీ కూడా నాకు నచ్చింది. ఇంకా మొత్తం రెట్రో లుక్స్ ఉండేసి మీకు ఇట్లా బెల్ట్ స్ట్రాప్ ఉండి కంప్లీట్ డిఫరెంట్ లుక్ ఉంది. ఇది చూడ్డానికి స్టైలిష్గా ఉండేసి వైట్ కలర్లో ఎక్సలెంట్ ఉంది ఇది. దీంతో పాటు ఇంకా ఏమేమి యాక్సెసరీస్ వచ్చినాయి, ఇంకా దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, అవన్నీ డీటెయిల్గా నెక్స్ట్ క్లిప్లో చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే నేను స్క్రీన్ మీద ఏమయ్యాను, మా ఇంట్లో కొత్త ఇల్లే కదా, వైట్ వాల్ ఉంది, వైట్ వాల్ పైన ప్రొజెక్ట్ చేసి మీకు ఇమేజ్ క్వాలిటీ అవన్నీ డీటెయిల్గా ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ అన్బాక్సింగ్ చూసుకోండి. అంటే నేను ప్రీవియస్లీ చేసేసాను, అది ఫస్ట్ వచ్చినప్పుడే అన్బాక్సింగ్ చేశాను. అది చూసుకున్న తర్వాత నేను మీకు కంప్లీట్ పిక్చర్ క్వాలిటీది డెమో ఇస్తాను. ఇది వాన్బో T6 MAX ఎల్ఈడి ప్రొజెక్టర్. ఇలాంటి సింపుల్ వైట్ కలర్ బాక్స్ ప్యాకేజింగ్లో ఇక్కడ వాన్బో బ్రాండింగ్ తోటి ఫ్రంట్ సైడ్ దాని పిక్చర్ ఉండేసి మీకు పైన కూడా వాన్బో ప్రొజెక్టర్ అని రాసేసింది. బాక్స్ పైన ఇక్కడ చూడొచ్చు మీరు యూ హ్యాపీ ఐ హ్యాపీ అని రాసేసి, ఇంకో సైడ్ దాని ఫీచర్స్ చూడొచ్చు. ఫుల్లీ సీల్డ్, మీకు లైట్ ఇంజన్ ఉంది, ఫుల్ హెచ్డీ 1920 1080 నేటివ్ దాని రెజల్యూషన్, ఇంకా 5 వాట్స్ 2 స్పీకర్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ కీ స్టోన్ కరెక్షన్, ఇంకా ఎలక్ట్రానిక్ ఫోకసింగే ఉంది అందులో. పోర్టబుల్ హ్యాండిల్ డిజైన్, అంటే పైన మంచి ప్రీమియం లెదర్ స్ట్రాప్ హ్యాండిల్ ఉంది. ఇంకా ఇటు సైడ్ మీరు చూడొచ్చు ఫుల్ గ్లాస్ లెన్స్ ఉంది, ఎల్ఈడి లైట్ సోర్స్ లైఫ్ వచ్చేసి 20,000 అవర్స్ అని వాళ్ళ సైట్లో రాస్తుంది. ఇంకా లో నాయిస్ డ్యువల్ ఫ్యాన్ డిజైన్, ఇక్కడ కూడా T6 MAX ప్రొజెక్టర్ అని చెప్పేసి దాని మోడల్, అది డీటెయిల్స్ అన్నీ రాసున్నాయి. ఇప్పుడు బాక్స్లో ఏమేమి వచ్చినాయో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. చాలా డీసెంట్ ప్యాకేజింగ్ ఉంది, మొత్తం ఫోమ్లో మీకు అస్సలు డ్యామేజ్ అవ్వకుండా నీట్ ప్యాకేజింగ్ తోటి వచ్చింది. కొన్ని డాక్యుమెంట్స్ అంటే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అవన్నీ వచ్చినాయి, మీరు ఒకసారి యూస్ చేసే ముందు చదివేసుకోండి. కింద ఇంకో సెక్షన్లో మీకు యాక్సెసరీస్ వచ్చినాయి. ఒక రిమోట్ కంట్రోల్ కూడా వైట్ కలర్ది వాన్బో బ్రాండింగ్ది వచ్చింది. దాంట్లో వాల్యూమ్, 2 AAA బ్యాటరీ తోటి నడుస్తుంది, బ్యాక్ బటన్, ఇంకా ఫోకసింగ్ బటన్, డీ ప్యాడ్ చూడొచ్చు, ఇంకా పవర్ ఆన్ ఆఫ్, ఇంకా మైక్రోఫోన్ బటన్, అంటే మీకు వాయిస్ అసిస్టెంట్ కోసం మైక్రోఫోన్
కూడా చూడొచ్చు అందులో. ఇంకా మీకు ఈ 2 సిలికా జెల్ ప్యాకెట్స్ కూడా వచ్చినాయి. యూజువల్లీ ఏంటంటే మాయిశ్చర్ తోటి డ్యామేజ్ అవ్వకుండా అని చెప్పేసి సిలికా జెల్ ఏస్తా ఉంటారు. నేను అన్ని ఐటెమ్స్‌లో ఒక్కొక్క ప్యాకెట్ ఏసి పెడతాను. ఇది అడాప్టర్ చూడొచ్చు దానిది. 95 వాట్స్ దాని పవర్ రేటింగ్ ఇది అడాప్టర్. డీసీ పిన్ కూడా ఇక్కడ చూడొచ్చు. దానికి ఏసీలో పెట్టి యూజ్ చేయడానికి ఒకటి మెయిన్స్ కార్డ్ కూడా దాంతో పాటు వచ్చింది. అంతే ఇంకేం లేదు. సింపుల్ కొన్ని ఐటెమ్స్ వచ్చినాయి. ప్రొజెక్టర్ కూడా చాలా సింపుల్ లుక్స్ అవి క్లీన్ అసలు పెద్దగా బటన్స్ అవి కూడా ఏం కనపడవు మీకు. డీసెంట్ వైట్ కలర్‌లో మొత్తం రెట్రో లుక్ ఇంకా హై క్వాలిటీ ప్రీమియం పాలికార్బోనేట్ బాడీ తోటి ఫినిషింగ్ అది బ్యూటిఫుల్ ఉంది. ఈ గ్రిల్ వెనకాల మీకు 2 5 వాట్ స్పీకర్స్ ఉన్నాయి. దాని లెన్స్ అది కూడా చూడొచ్చు. ఇదే నేను చెప్పింది ప్రీమియం లెదర్ స్ట్రాప్ అది హ్యాండిల్ లాగా. ఇంకా పై సైడ్ మీకు ఒక పవర్ బటన్ ఇక్కడ ఇచ్చారు పైన. జస్ట్ అది పుష్ చేస్తే మీకు పవర్ ఆన్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ అన్నీ మీరు ఆప్షన్స్ అన్నీ రిమోట్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులో ఏమీ లేదు అంతే జస్ట్ పవర్ బటన్ ఒకటే. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు 2 యూఎస్బీ పోర్ట్స్ అంటే మీరు ఏవన్నా పెన్ డ్రైవ్స్ లాంటివి అట్లా పెట్టుకోవడానికి హెడ్‌ఫోన్ 3.5 ఎంఎం పోర్ట్, ఏవీ ఇన్ పోర్ట్ ఇంకా హెచ్‌డీఎంఐ పోర్ట్ కూడా ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ వెంటిలేషన్‌కి కంప్లీట్ మీకు గ్రిల్ లాగా ఉండేసి డీసీ ఇన్ పోర్ట్ కూడా చూడొచ్చు. అందులో అడాప్టర్ పెట్టేసేయాలి. బాటమ్‌లో 4 రబ్బర్ మీకు ఫిట్స్ ఉన్నాయి. అంతే. ఇంకా ఈ లెన్స్ పైన వచ్చిన స్టిక్కర్ తీసి మీకు చూపిస్తాను. ఇది ఫుల్ హెచ్‌డీ లెన్స్ అని చెప్పేసి దానిపైన రాసి మల్టీ కోటింగ్స్ అవన్నీ చూడొచ్చు. ఒక లెన్స్ క్యాప్ ప్రొవైడ్ చేయాల్సింది. ఎందుకంటే డస్ట్ అది దానిపైన పడకుండా ఉండేది. ఫోకసింగ్ అంటే మీకు రిమోట్ తోటి చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా! నేను ఏం చేస్తానంటే కంప్లీట్ దీన్ని సెటప్ చేసేసి కంప్లీట్ మీకు మెనూ ఇంకా దాని సెట్టింగ్స్ అవన్నీ చూపిస్తాను. అట్లనే ఫుల్ డెమో కూడా ఇస్తాను. ఇది ఆన్ చేసేసి మొత్తం సెటప్ చేసేసాను. హోమ్ స్క్రీన్ ఇట్లా ఉంటుంది. సేమ్ మన ఆండ్రాయిడ్ టీవీ లాగానే ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 9 తోటొచ్చింది ఇది ప్రొజెక్టర్. మీకు నేటివ్ రెజల్యూషన్ 1080p కాబట్టి మీకు మంచి షార్ప్‌నెస్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంది. 4K వీడియోస్ కూడా ప్లే చేస్తుంది. 100% ఎన్టీఎన్సీ కలర్ గ్యామట్ ఉంది. 550 ఆన్సీ లూమెన్స్ బ్రైట్‌నెస్ ఉంది. ఒక 6 ఫీట్ అట్లా 7 ఫీట్ డిస్టెన్స్‌లో పెడితే 100 ఇంచ్ సైజ్ వరకు ఓకే అని చెప్పొచ్చు. ఇంకా సెట్టింగ్స్ అవన్నీ ఇక్కడ చూడొచ్చు. మీరు నెట్వర్క్ అంటే డ్యుయల్ బ్యాండ్ సపోర్ట్ ఉంది. బ్లూటూత్ 5.0 ఇంకా మీకు ఇది మీకు ఫోకసింగ్ అంటే రిమోట్ నుంచి ఇట్లా మీరు 2 బటన్స్ ఇచ్చాడు కదా! అది వెనకాలకి ముందుకు అని చెప్పేసి మీరు షార్ప్ పిక్చర్ ఎక్కడుంటే అక్కడ తెచ్చి ఆపేసుకోవాలి. ఇంకా బ్లూటూత్ అంటే యాక్సెసరీస్ మీరు ఏదైనా బ్లూటూత్ స్పీకర్స్ లాంటివి కూడా దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. మౌస్ మోడ్, సోర్స్ ఇన్‌పుట్ సోర్సెస్ ఇంకా ప్రొజెక్షన్ మోడ్ అంటే మీరు సీలింగ్‌కి పెడతారా? లేకపోతే టేబుల్ పైన ఫ్రంట్ ప్రొజెక్షనా? అవన్నీ ఇక్కడ నుంచి మీరు సెట్ చేసుకోవచ్చు. కీస్టోన్ ఆటోమేటిక్ ఉంది. మీరు కీస్టోన్ అడ్జస్ట్ చేసుకునే అవసరం లేదు. యాంగిల్‌ని బట్టి అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. 4 కీస్టోన్ అంటే మీకు ఈవెన్ ఇటు లెఫ్ట్, రైట్ క్రాస్ ఉన్నా గాని అడ్జస్ట్ చేసుకుంటుంది. యాస్పెక్ట్ మోడ్, సౌండ్ మోడ్ అంటే బేస్, ట్రెబుల్ అవి ఉన్నాయి. డేట్ టైమ్, స్టోరేజ్, రీసెట్, అప్డేట్ నేను ఇది ఆన్ చేయంగానే ఫస్ట్ ఇమ్మీడియేట్ అప్డేట్ కూడా అయింది. డివైస్ ప్రిఫరెన్సెస్‌లో మీకు హోమ్ స్క్రీన్, కీబోర్డ్, గూగుల్ అసిస్టెంట్ అవన్నీ అన్నీ సేమ్ నేను చెప్తున్నాను కదా! ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్సే ఉంది. సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టీవీ అని చెప్పొచ్చు. ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ అంతే. ఇంకా మీరు టీవీ చూస్తున్నట్టే ఫీల్ ఉంటుంది. యూఐ కూడా చాలా స్మూత్ ఉంది. ఎక్కడ ల్యాగ్ అది ఏమీ లేదు. ఇందులో వచ్చేసి మీకు ఆమ్లాజిక్‌ది T972 చిప్ ఉంది. 4 కోర్ మీకు క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉంది. కాబట్టి 2 జీబీ ర్యామ్ ఇంకా 16 జీబీ స్టోరేజ్ ఉంది. ఎలాంటి ల్యాగ్ కానివ్వండి, ఎక్కడ హ్యాంగ్ అవ్వడం అది ఏమి లేదు. ఇట్లా 4K కంటెంట్ ప్లే చేస్తే చాలా డీటెయిల్ బావుంది. షార్ప్‌నెస్ అది. కలర్ సాచురేషనే కొంచెం ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేదేమో అనిపించింది. కానీ ఓకే. మనకి ప్రొజెక్టర్స్ యూజువల్లీ అట్లనే కొంచెం అంటే మామూలుగా టీవీ కంటే కొంచెం ప్రొజెక్టర్స్ చూడ్డానికి కూల్‌గానే ఉంటాయి. ఇప్పుడు నేను టోటల్ రూమ్ అంతా డార్క్ కంప్లీట్ అన్ని లైట్స్ ఆఫ్ చేసి మీకు రికార్డ్ చేసి చూపించేస్తున్నాను. ఇది గేమ్ ప్లే ఇంకా కొన్ని క్లిప్స్ ఉన్నాయి. 4K క్లిప్స్ కదా! అవి కూడా జస్ట్ మీకు డెమో కోసం చూయిస్తున్నాను. మీరు చూసారు కదా! మీకెట్లా అనిపించింది? మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇమేజ్ క్వాలిటీ అది. ఇంకా నేనేం చేస్తానంటే ఏదన్నా ఒక నా వీడియో ప్లే చేసేసి దాని స్పీకర్‌ది సౌండ్ అవుట్‌పుట్ ఇంకా దాని క్వాలిటీ ఎట్లా ఉంది అది నెక్స్ట్ క్లిప్‌లో చూపిస్తాను. No matter what your skin type, power up your skin with the ఇదిగో హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు నేను చాలా అంటే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. నేనే కాదు మా ఇంట్లో అందరూ కూడా అంటే మా అబ్బాయి, మా డాటర్ వీళ్ళందరూ కూడా చాలా రోజుల నుంచి ఒక ఐటెం గురించి వెయిట్ చేస్తుంటే అది ఈరోజు మనకు అన్బాక్సింగ్ కోసం వచ్చింది. అదే ఇది సోనీ PS5. హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. మొన్న రీసెంట్గా నేను ఒక కాంపాక్ట్ పోర్టబుల్ ఇన్స్టెంట్ ఫోటో ప్రింటర్ అన్బాక్స్ చేశాను Xiaomiది. అంటే మీరు ఇంట్లోనే ఫోన్ తోటి ఫొటోస్ తీసి ఇమీడియట్ ప్రింట్స్ వేసుకొని చూసుకునేలాగా మంచి గ్యాడ్జెట్ ఉండింది.
చూసారు కదా కంప్లీట్ అన్బాక్సింగ్ ఇంకా ఫుల్ డెమో. అంటే దీని ప్రొజెక్షన్ క్వాలిటీ అది ఎట్లా అనిపించింది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. నేనైతే 1 వీక్ నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఓకేనే అనిపించింది. ఆ ప్రైస్ రేంజ్కి అంటే బెంగళూరులో ఇది 18,900 ఏమో చూపిస్తుంది. ఆ ప్రైస్ రేంజ్కి నాకు ఓకే వర్త్ అనిపించింది. ఎందుకంటే మీకు బిల్ట్ క్వాలిటీ అది షామీది సబ్ బ్రాంచ్ కాబట్టి బిల్ట్ క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. 5 వాట్స్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. మీకు ఆడియో క్వాలిటీ అంటే మీరు అందులో టూ మచ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏదైనా ప్రొజెక్టర్లో బిల్ట్ ఇన్ స్పీకర్స్లో అంతే ఉంటుంది. కానీ క్లీన్గానే ఉంది ఆడియో. మీరు ఎక్స్ట్రా ఏమన్నా మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లేకపోతే థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం మీరు సపరేట్ సౌండ్ బార్, సబ్ ఊఫర్ లేకపోతే మీరు హోమ్ థియేటర్ 5.1 ఏదైనా కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ సపోర్ట్ కూడా ఉంది. డ్యువల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ కూడా ఉంది. నాకు అన్నిట్లో నచ్చింది ఏంటంటే ఎలక్ట్రానిక్ ఫోకస్ దీనిది ఏదైతే ఉందో ఇది చాలా బాగుంది. ఎలక్ట్రానిక్ ఫోకస్ అది మాన్యువల్ ఫోకసింగ్ చాలా హెడేక్ ఉంటుంది. నాకు ఇది నచ్చింది. ఇంకోటి ఇందులో కీ స్టోన్ కరెక్షన్ మీకు వర్టికలే కాకుండా హారిజాంటల్ మీరు క్రాస్గా వాల్ పైన వేసినా కానీ ఆటో కీ స్టోన్ కరెక్షన్ ఉంది. అవన్నీ మంచి ఫీచర్స్ బాగున్నాయి. ఇంకా ఆండ్రాయిడ్ సర్టిఫైడ్ ప్రొజెక్టర్ మీకు ఆండ్రాయిడ్ 9 తోటి వస్తుంది కాబట్టి సేమ్ ఆండ్రాయిడ్ టీవీ మీరు యూస్ చేస్తున్న ఎక్స్పీరియన్సే ఉంటుంది. ప్లే స్టోర్ ఉంది కాబట్టి మీరు చాలా యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో నెట్ఫ్లిక్స్, ప్రైమ్లో మూవీస్ అవి కూడా ఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్లో ఎంజాయ్ చేయొచ్చు. అన్నీ బాగానే ఉన్నాయి. ప్రైస్ రేంజ్కి నాకు వర్త్ అనిపించింది. అయితే మీకు ఎట్లా అనిపించింది ఇది వాన్బో T6 MAX ప్రొజెక్టర్ మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా చాలామంది నాకు అడుగుతూ ఉంటారు ఎల్ఈడి లైఫ్ ఇప్పుడు 30,000 అవర్స్, 50,000 అవర్స్, 40,000 అవర్స్ అని చెప్తారు కదా. దాని తర్వాత ఏం చేయాలి పడేయాలా అని చెప్పేసి. అది 30,000 50,000 ఎంతన్నా ఉండనివ్వండి అంత ఎవ్వడు వాడాడు. ఎందుకంటే నేను లాస్ట్ 10 ఇయర్స్ కింద ప్రొజెక్టర్స్ కొన్నవి కూడా ఇప్పటికీ కూడా దాని లైట్ బల్బ్ కరెక్టే ఉంది, నడుస్తూనే ఉంది. కంటిన్యూ డే అండ్ నైట్ కూర్చొని ఎవరు చూడరు కాబట్టి ఈజీగా మీరు అంటే ఎక్కువ మూవీస్ వాచ్ చేసినా కానీ డైలీ వాచ్ చేసినా కానీ 3 to 4 5 ఇయర్స్ వరకు కూడా రావచ్చు. అది కూడా సడన్ స్టాప్ ఏం అవ్వదు. బ్రైట్నెస్ కొంచెం ఇట్లా తగ్గుకుంటూ వెళ్తుంది. పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. వాడచ్చు 5 ఇయర్స్ వరకు వాడచ్చు. అంటే మీ హ్యాండ్లింగ్ను బట్టి ఉంటుంది. మీరు ఈ ఫోకసింగ్ చేసేటప్పుడు మోటార్ని ఆపడము లేకపోతే అందులో తట్టుకోవడము ఇంకా ఫుల్ డస్టీ ఏరియాస్లో దాన్ని యూజ్ చేయడం. ప్రొజెక్టర్ అంటే డస్ట్ బాగా ఉన్న ప్లేసెస్లో పనికిరాదు. ఎందుకంటే అందులో లెన్స్లో కానివ్వండి ఇమేజ్ ప్లేట్లో మీకు అంత డస్ట్ అక్యుములేట్ అయిందంటే మీకు ప్రొజెక్టర్ది పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవుతుంది. అవన్నీ చూసుకోవాలి. ఇంకా 4K సపోర్ట్ కూడా ఉంది ఇందులో. మీకు నేటివ్ రెజల్యూషన్ ఫుల్ హెచ్డి ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి ఫీచర్స్. ఇంకా మీకు ఎట్లా అనిపించింది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకొకవేళ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.